వెంకటేష్కి చింతవల్ల పళ్ళు అంటే చాలా ఇష్టం. చాలా అసలు మాటలో చెప్పలేను. అందుకోసం అని చెప్పేసి యాక్చువల్లీ నేను చింతవల్ల పళ్ళు తెచ్చిన విషయం వెంకటేష్కి తెలీదు. అంటే మామూలుగా తెలీదు అనమాట. అంటే పళ్ళేం కాదు, కాయలు. మేబీ రేపు మార్నింగ్ వరకు పళ్ళు అవుతుండొచ్చు. అసలు కచ్చి ఉంటే అసలు తినాడు. ఇంకా ఏంటి అంటే గింజలు ఉంటే అసలే తినాడు. కొంచెం తింటాడు, తర్వాత వద్దులే ఎక్కువ గింజలు ఉన్నాయి అసలు తినడు. నాకేమో చింతవల్ల పళ్ళు అలాగే ఏమంటారు మ్యాంగోస్ అంటే ఫుల్ ఇష్టం. అసలు సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తింటా అనమాట. సో కొన్ని ఫ్రూట్స్ అయితే తినను. సీజనల్ ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి తింటా, ఎవరు ఉండమో తినను. కానీ వెంకటేష్కి చింతవల్ల పళ్ళు అంటే పిచ్చి. అట్లా అని చెప్పేసి నేను సర్ప్రైజ్గా చింతవల్ల పళ్ళు తెచ్చిన. చూపిస్తా ఎలా ఉన్నాయో. వెంకటేష్కి నచ్చినట్టుగా తెచ్చిన. అసలు నాకు తెలిసి ఫుల్ సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు. చూడండి ఎంత రెడ్గా ఉన్నాయి. సో వీటిని కళ్ళు అంటారు. సో ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, అలా చిన్నగా ఉంటే ఎక్కువ బిచ్చలు ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి ఇట్లుంటే ఎక్కువ బిచ్చలు ఉంటాయి. ఇవి కళ్ళు ఇలా పెద్దగా ఉంటాయి. ఇది మొత్తం బిచ్చ చిన్నగా ఉన్న కండ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వెంకటేష్కి ఇలా ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. అందుకనేసి నేనే చేను దగ్గరికి వెళ్ళి మరీ తీసుకొచ్చిన. ఇవన్నీ రేపు పళ్ళు అవుతాయి. సో చూద్దాం, వెంకటేష్కి చూపిస్తా ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన కోసం అని తెచ్చిన నేను. ఇంకా రెండు అసలు చెట్టు పైన ఉన్నాయి. అసలు కష్టపడి తీసుకొచ్చిన. చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. బయట వచ్చేసి అసలు కేజీ 150-200 ఉన్నాయి. అసలు వెంకటేష్కి ఇష్టమైన ఫ్రూట్స్ తీసుకొచ్చిన. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అదొకటి వెంకటేష్ ఇష్టపడ్డట్టుగానే కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఫ్రూట్ అయితే చాలా తీయగా ఉంటుంది. బయట అమ్ముతున్నారు కానీ కచ్చి కాయలు తీస్తున్నారు. అందులో గింజలు ఎక్కువ ఉంటాయి, స్వీట్ కూడా ఉండవు. తెలియక అవే తీసేసుకుంటున్నారు. కొంచెం వీలైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కానీ నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఊర్లాలు ఉంటాయి కదా, వీలు చేసుకుని ఒక 2-3 డేస్ పోయి మనం అక్కడ పొలంలో తిరిగి తెచ్చుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. బట్ నేను అట్లనే తీసుకొచ్చిన. ఇప్పుడు వెంకటేష్కి చూపిస్తా. సో ఎట్లా ఫీల్ అవుతుంది అనేది సర్ప్రైజ్ వీడియో కూడా తీస్తా. చూడండి మస్తు రెడ్గా ఉన్నాయి కదా. అసలు మస్తు షాక్ అయినా. ఈసారి అసలు కాయలేదు అనుకున్నాను నేను కాయలు, కానీ ఈసారి బాగానే కాసినాయి. తీసుకొచ్చిన ఇంకా చూడు చిన్నగా ఉన్నా కానీ కాయ రెడ్ ఉంది. ఇక ఇలా ఇవన్నీ రేపు పళ్ళు అవుతాయి. ఆల్రెడీ మెత్తగా ఉన్నాయి. ఇవన్నీ రేపు పళ్ళు అవుతాయి. వెంకటేష్ కోసమే తెచ్చిన. చాలా హ్యాపీగా ఉంది. మనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైనవి ఫుడ్ ఐటమ్స్ కానీ వేరే డ్రెస్సెస్ కానీ ఏమైనా తీసుకొస్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నాకు వెంకటేష్ అంటే చాలా ఇష్టం కాబట్టి వెంకటేష్కి ఇష్టమైన ఫ్రూట్స్ తెలియకుండా తీసుకొచ్చిన. చూడండి అంటాడై ఇన్ని తీసుకొచ్చిన. మిగతాయి ఉన్నాయి బట్ కొంచెం కచ్చి ఉన్నాయి అన్నమాట. ఇంకో చెప్పాను కదా, ఇవి కండ పిచ్చకాయలు ఏమో అంటారు, ఎక్కువ పిచ్చలు ఉంటాయి అన్నమాట. ఇందులో తీసుకొని వచ్చేసిన. నిన్న బ్యాగ్ మోసి భుజాలను వస్తున్నాయి. బ్యాగ్ తీసుకొని పోయినా సంచి తీసుకొని పోలేదు. బ్యాగ్ తీసుకొని పోయినా అక్కడికి వెళ్ళేసరికి కాయలు ఫుల్. యాక్చువల్లీ కాయలు దొరుకుతాయి అనుకోలేదు నేను, జస్ట్ నార్మల్గా పోయినా. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ కాయలు ఉన్నాయి. తీసుకొని వచ్చిన. ఈ కాయ మాత్రం నాకు బాగా నచ్చి. చూడండి ఎంత రెడ్ ఉంది చూడండి. అసలు సూపర్గా ఉంది కదా. ఒకప్పుడులాగా అసలు చింతవల్ల కాయలు అస్సలు కాయట్లేదు. నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ఫుల్ కాస్తుండే. ఎవ్రీ ఇయర్ కాస్తాయి. బట్ ఇప్పుడు మాకు మా అమ్మ వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ ఇక అందుకని చెప్పేసి అయిపోయింది. వస్తున్నా. ఇంకా లేరనమాట ఎవరు, తెలియదు. నార్మల్గా రాసుకుంటున్నాను చెప్పిన, వీడియో తీస్తున్నాను తెలియదు. సో ఫుల్ వీడియో తీసేసి దీనికి అటాచ్ చేస్తా. థ్యాంక్ యూ. చింతవల్ల పళ్ళు తీసుకొని పోయి సర్ప్రైజ్ చేస్తా. బేబీ కళ్ళు మూసుకో. అబ్బా ప్లీజ్ రాకు. అటు నువ్వు కళ్ళు మూసుకుని అమ్మ అటు మళ్ళు
కొంచెం ముందుకో, కళ్ళు మూసుకొని అట్లనే కొంచెం ముందుకో వేయండి, రాకుండా డోర్కి నిలబడ్డావు. చూడు నీ అమ్మ పట్టుకోవే సూపర్ ఉన్నాయి. చూడు ఇది థ్యాంక్ యూ. నీకోసమే కష్టపడి తీసుకొచ్చిన. చూడు ఇవి 5 అయితే 200 ఉంటాయి. 200 సేవ్ చేసిన కదా నీకు. అరే నీ మీద ప్రేమతోనే తెచ్చిన బేబీ, మస్తు కష్టపడి తెచ్చిన తెలుసా చెట్లకి. నేనే తెంపుకొచ్చిన. సూపర్ ఉన్నాయి పండ్లు అయితే. ఆల్రెడీ ఇది అయినాయి ఆల్రెడీ, చెట్టుకే మెత్త మెత్తగా ఉన్నాయి. చూసి చూసి తీసుకొచ్చిన ఇవన్నీ నీ కోసం, మా హస్బెండ్ కోసం కష్టపడి తీసుకొచ్చిన. థ్యాంక్ యూ. ఊర్లలో అయితే మంచిగా గడ్డివాము ఉంటుంది కదా, గడ్డివాములో దాచి పెడితే నిజంగా స్వీట్ కూడా అవుతాయి అన్నమాట ఫ్రూట్స్. ఇవి చింతవలకాయలు తీయగా కూడా అవుతాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో గడ్డివాము ఏముంటుంది, ఉండదు కదా, అందుకని చెప్పేసి సంచిలో పెట్టేసి బాగా వేడి ఉమ్మరిచ్చేటట్టు పెట్టాలన్నమాట. ఇంకా గాలికి పెడితే కూడా తొందరగా పళ్ళు అవ్వవు. ఇంకా పైన మొత్తం ఇది ఉంది కదా తోలు, సో ఇవన్నీ నల్లగా అవుతాయి. అందుకని చెప్పేసి ఇట్లా పెట్టాలి. అన్నీ సంచిలో వేసేసి మూట కట్టి పెట్టి ఉమ్మరి ఇవ్వకుండా నిండా ఇట్లా మొత్తం కప్పాలి. మామూలుగా అందరి ఇది ఆల్రెడీ పండయింది, ఆల్రెడీ కొంచెం పండయి, ఇంకా పండు కావాలి, రేపు అయితే మేబీ. వీటన్నింటిని ఇలా సంచిలో పెట్టేసి ఇన్ని తీసుకొచ్చా. సంచిలో ఇట్లా బాగా మూత పెట్టేసి నెక్స్ట్ కవర్లో ఇలా చుట్టేసి ఇలా గాలాడకుండా పెడితే తొందరగా పళ్ళు అవుతాయి అన్నమాట.